11వ అధ్యాయం వరకు ఒకటే భాష. ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయం తర్వాత రాయాలి, అది ముందు పెట్టారు. అక్కడి నుంచి భాషలు, ప్రియులారా, ఎన్నెన్ని భాషలు వచ్చేసినాయి ప్రపంచానికి. దేవునికి విరుద్ధంగా తిరగటం వల్లే భాషలు ప్రారంభమయ్యాయి. దేవునికి గ్రూపుల కింద దేవుడు చేసాడు, ఒకరికొకరు అర్థం అవ్వకుండా చేసేసాడు. పాపం పెరిగిపోయినప్పుడు పేరు సంపాదించుకుందామని ఆళ్ళు, ఇతనేమో గర్వం, ఫరోకేమో గర్వం. దేవుడు ఎవడన్నాడు, లేకుండా పోయాడు. ఈజిప్ట్ దేశం లేకుండా పోయింది మొత్తం. ఇప్పుడు ఈజిప్ట్ దేశంకి వెళ్తేనండి, మీరు ఆ ఈజిప్ట్ దేశంలో దొంగలు ఎక్కువ ఉంటారట. ఈజిప్ట్ దేశం చాలా చీప్ అట. మనకి ఇక్కడ పెట్రోల్ చాలా కాస్ట్ ఉంది, అక్కడ 30 రూపాయలకే పెట్రోల్ ఇచ్చేస్తారు. అక్కడ హోటల్స్ అన్నీ కూడా చీప్గా ఉంటాయండి. ఎందుకనంటే దేవునికి ఒకప్పుడు గొప్ప సిటీగా పేరుగాంచినటువంటి ఈజిప్ట్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. ఎవరు పెద్ద ఈజిప్ట్ని చూడడానికి వెళ్ళరు, పెద్ద ఏమీ లేవు అక్కడ, పిరమిడ్లు చూడడానికి తప్ప. అది నాశనం అయిపోయిన పట్టణం, దేవునికి ఒకప్పుడు గర్వించిన పట్టణం కనుక, దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు కనుక ఈజిప్ట్ దేశం వెళ్ళిపోయింది. రెండవది బాబిలోనియా, మీరు చూసినట్లయితే బాబేలు గోపురం కూలిపోయింది. మూడవది మన సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు విచారం చేశారు. 4వ సిటీ కూడా మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. 4వది ఏంటో తెలుసా? బాబిలోనియా సిటీ, బబులోను దేశం. బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక కింగ్డమ్, బాబిలోనియా కింగ్డమ్ గర్వించింది. దేవుడే షద్రకు మేషకు అబేద్నెగోలు మీ దేవుడు ఏం చేయలేడని చెప్పేసి దేవాలయాన్నే పెళ్లగించేసింది. దేవుని మందిరం జోలికి వచ్చారు. దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు చర్చ్ అంతా బంగారం తాపడం చేయబడిందంట. చర్చిలో ఉన్న వస్తువులన్నీ బంగారపు వస్తువులు, బంగారపు తాపడాలు పట్టుకెళ్ళిపోయారు. దేవుని భయం లేదు వాళ్ళకి. నెబుకద్నెజర్కి దేవుడు భయం లేదు. షద్రకు మేషకు అబేద్నెగోలు మేము ప్రార్థన చేసుకుంటాం, మా దేవుడిని నమ్ముతామంటే ఆయన ఒక మాట అన్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మీకు చూపిస్తాను, అతను ఎంత గర్విష్టం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు మేము ఆ దేవుడిని ఆరాధిస్తామంటే 15వ వచనం ఆయన ఈ మాట అంటాడు. 3వ అధ్యాయం 15వ వచనం దానియేలు గ్రంథంలో, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినట్ల సరి, మీరు నమస్కరింపిన తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు, నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వేడిమి దేవుడేడి? దేవుడు లేని సిటీ, దేవుడు లేని మనుషులు ప్రపంచం మీద కనబడలేదండి. అన్న వాళ్ళంతా నాశనం అయిపోయారు. అదే చూపిస్తున్నాను మీకు నేను. దేవుని గురించి, దేవుడు మీ దేవుడు ఎక్కడున్నాడో ఎవడు తప్పించగలడు మిమ్మల్ని? అగ్నిగుండంలో మీ దేవుడు నిజమైన దేవుడే తప్పిస్తాడేమో చూద్దాం అన్నారు. తప్పించడం అసాధ్యం అన్నారు. షద్రకు 16వ వచనంలో చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు రాజు ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజర్ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదన్నప్పుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే, అపహాస్యం చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేశారమ్మా? అగ్నిగుండంలో వేసేసారు. మా దేవుడు సమర్థుడు అన్నప్పుడు, మీ ప్రతిమకు నమస్కరించమన్నప్పుడు రాజుకు కోపం వచ్చి అగ్నిగుండంలో వేయించేశాడు. నెబుకద్నెజర్ అనే రాజు గర్వించాడు. నేను నమ్మిన దేవుడే దేవుడు అనుకున్నాడు. అసలు దేవుడు అనేవాడే లేదు. దేవుడు భయం లేదు ఆయనకి. దేవుడు అంటే భక్తి లేదు. ఇష్టానుసారంగా అతను మరి తన గర్వాన్ని చూపించుకున్నాడు. దేవుని బిడ్డలను అగ్నిగుండంలో వేసి చంపించాలని చూసుకున్నాడు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు బయటకు వచ్చేశారు. అగ్నిగుండంలోంచి వాళ్ళు తప్పించబడ్డారు. కానీ మీరు చూసినట్లయితే ఈయన 4వ అధ్యాయం కూడా చదువుదాం చూడండి. 4వ అధ్యాయంలో 30వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 30వ వచనంలో, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత కనుపరుచుటకై నా రాజధాని నగరం నేను కట్టించినది కాదా అని తనలో తను అనుకున్నాడంట. నేను కట్టలేదా ఈ పట్టణం? నేను చేయలేదా ఇది? నాకు చేత కాదా? నేను కట్టించుకున్న రాజధాని కదా, నేను చేసుకున్నది కదా ఇది, నాకు తిరుగులేదనుకున్నాడు. ఆ మాట తన నోట, చూడను 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన,
నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలపను. తాము నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వు అడవ జాతుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతునకు దేవుని మానవుల రాజ్యమైన అధికారమును చూచి వారికి అనుగ్రహింపబడునని నువ్వు తెలుసుకుందువు. 7 కాలాలు గడ్డి మేశాడు. నెబుకద్నెజరు అనే రాజు దేవుని మాటకు వ్యతిరేకం జరగటం వల్ల, నేనే రాజధాని పట్టణం, నా సిటీ, మీ దేవుడు లేడన్నాడు, నాదే పెద్ద సిటీ అనుకున్నాడు, గర్వించాడు. దేవుడు గర్వం అనేసి ఆయనకి ఏం దింపాడమ్మా? గడ్డి తినిపించాడట. ఏం తిన్నాడు? ఎవడైనా దేవుని మీద గర్విస్తే, ఎవరైనా దేవుని కాదంటే, దేవుని దూషించితే, దేవుని ప్రజలను దూషిస్తే, దేవుని బిడలను హింసిస్తే వారు గడ్డి తింటాం ఖాయం. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పదసే దేవదాయక చేయుట సాటి లేని దేవుడ. మాదు కోట కొండయు నీవే, సాటి లేని మాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. గర్వమనచి నెబుకద్నెజరు అనే రాజుని గడ్డి తినేలాగా చేశాడు దేవుడు. దేవునితో కాదు మీరు పెట్టుకోవడం. అమ్మా, దేవుడు లేడనే వాళ్ళు హేతువాదులు, దేవునికి భయపడిన వారు, మందిరానికి రాని వారి గతి ఇప్పుడు బాగుండొచ్చు. లాస్ ఏంజల్స్ గర్వించింది, ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఫినిష్. చరిత్రలో ఎంతమందిని చూడగలం ఇలాగ మనం? బైబిల్ నుంచి చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఎంతమందిని చూపించాను మీకు? 4 వ్యక్తులు చూపించాను. నా టైం అయ్యేలోగా ఇంకొక వ్యక్తిని చూపించి ముగిస్తాను నేను. సొదొమ గొమొర్రా కాలిపోయింది, ఈజిప్ట్ దేశం వెళ్ళిపోయింది, బాబేలు గోపురం కూలిపోయింది, బబులోను సామ్రాజ్యం అయిపోయింది. ఈయన గడ్డి తింటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నిజమైన దేవుడు యేసు ప్రభువుని, ఆయనే నా రక్షకుడిని నమ్ముకుని ఆయన్నే స్తుతిస్తున్నాను అంటాడు. 4:37 ఇలాగున నెబుకద్నెజరు నేను పరలోకరాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గాలు న్యాయమున్నవని గర్వముతో నటించు అని నడిపేస్తాడని ఆయన్ని స్తుతించుచు కొనియాడుచు నేను ఆయనని. ఎవరైతే గర్వంగా నడుచుకుంటారో వాళ్ళు తొక్కేస్తాడని తెలుసట. జాగ్రత్త. ఇంకొక బయట సంగతి కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రపంచంలో జరిగిన రియల్ స్టోరీ, దేవుడు లేడనేటువంటిది. ఆండ్రూస్ అనుకుంటా ఆయన పేరు. 1912 ఆయన ఒక మంచి షిప్ తయారు చేశాడు, టైటానిక్. మీకు తెలిసే ఉంటుంది కదా, టైటానిక్ సినిమా కూడా తీశారు. ఆ టైటానిక్ షిప్ తయారు చేసి చాలా కోట్లు ఖర్చు పెట్టి ఆ టైటానిక్ షిప్ తయారు చేసి ఏమన్నాడు తెలుసా? ఈ షిప్ వెళుతుంది, షిప్ తయారు చేసేది అది దేవుడి వల్ల, దేవుడి కృపలు తయారు చేసినంటే బాగుంటుంది, దేవుని వల్ల మేము ఈ స్థితికి వచ్చామంటే బాగుంటుంది. అలా అనకుండా ఆయన ఏమన్నాడంటే, దేవుడు కూడా ఈ టైటానిక్ షిప్ని ముంచలేడు. అంటే దాని అర్థం దేవుడి కంటే గర్విస్తున్నట్టే కదా. దేవుడు కూడా ఈ టైటానిక్ షిప్ని ముంచలేడు. మీరు చూస్తారు అక్కడ చూసినట్లయితే టైటానిక్ షిప్ వెళ్ళిన 3 గంటల్లోనే షిప్ ఐస్ కొండలకి తగిలి పెద్ద ఫైర్ అయ్యి టైటానిక్ షిప్ మిగిలిపోయింది. అందులో ఖరీదైన వాళ్ళు, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు. ఇవి రియల్గా చరిత్రలో జరిగిన సంఘటనలు. మనుషుడు ఎవడు కూడా దేవునితో, దేవుని మీద పగర్భాలు పలికి, దేవుని దూషించి, దేవుని కంటే హెచ్చించుకున్న ఏ షిప్పు మిగలలేదు, ఏ వ్యక్తి మిగలలేడు. ప్రభునందు ప్రియులారా, గ్రీక్ రోమన్ రాజ్యం కూడా ఇలాగే గర్వించింది. మీరు చూసినట్లయితే దేవునితో పెట్టుకున్నాడు, షిప్ మొత్తం మూలిగిపోయింది. ఐస్ గడ్డలకు తగిలి, అసలు ఐస్ గడ్డలు తగిలినా కూడా పగలదంటది. మరి అలా తయారు చేసామని అతని ధైర్యం. కానీ
దేవుని సృష్టికి కొంతమంది వాటర్ ప్రూఫ్ బిల్డింగ్ కట్టుకున్నారట, ఫైర్ వచ్చినా కూడా కాలిపోదని. అలాంటి ఇల్లు కూడా కాలిపోయాడు. దేవునితో దేవుడు కూడా ముంచలేడు. చేసుకుంటే చేసుకున్నాడు, దేవుడు పెద్ద పట్టించుకోడు. కానీ దేవుడు కూడా ముంచలేడంటే ఆ ప్రగల్భాలకి కొన్ని గంటలకే అది నాశనం అయిపోయింది. దేవుని యందు భక్తి కలిగి ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంటున్నావా? భక్తిహీనుల కొరకు ఏం కాచబడి ఉన్నదట? అగ్ని. దేవుడు అగ్నిని వాడుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. అదేంటి అనంటే, అష్షూరు రాజు ఏం చేశాడో తెలుసా? దేవుని మీద ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరిప్పుడు మోసపోకుడి, మీరిట్టి ప్రేరేపణకు లోబడుకుడి. ఏ జనుల దేవుడైనను 14వ వచనంలో మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో విడిపింపగలడు అనుకుంటకు నా పితరుల బొత్తుగా నిర్మూలన చేసిన ఈ దేశస్థులు సకల దేవతల్లోనూ ఈ జనులు నా చేతులు విడిపింపగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? మీ దేవుడు కూడా విడిపించలేడు. మీరు అలా చదువుకుంటూ వస్తే నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలోని మిమ్మల్ని మొదలు కూడా విడిపింపలేకపోవును కదా అన్నాడు. మీ దేవుడు కూడా విడిపించలేడు. హిజ్కియా దేవుని నమ్ముకున్న రాజు, హిజ్కియా దేవుని బిడ్డ. అలాంటి రాజు మీదకి అష్షూరు రాజు వచ్చి ప్రగల్భాలు పలికాడు. ఆయన అష్షూరు రాజు ప్రగల్భాలు పలికి, మీ దేవుడు రక్షించలేడయ్యా, నేను స్మాష్ చేసేస్తానేమనుకున్నావు. చూడండి, అతని సేవకులు 16వ వచనంలో అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను పేలాపనలు పేలారు. ప్రపంచం పేలాపనలు పేలేవాళ్ళు గతి ఏంటో చరిత్ర చూపించింది. బైబిల్ గ్రంథం చూపించింది, చరిత్ర కూడా రెండు చూపిస్తున్నాను మీకు నేను. చరిత్రలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, బైబిల్ ఎప్పుడో జరిగింది అంటారేమో, ఆ ఇన్సిడెంట్స్ కూడా మీకు చూపిస్తున్నాను నేను. అష్షూరు రాజు కాలంలో కూడా ఇలాగే మరి నీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడని ఈ మాట పట్టుకెళ్ళి ఆయన చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 21వ వచనంలో అతడు ప్రార్థించగా యెహోవా ఒక దూతను పంపి అతడు అష్షూరు రాజు దండలోని పరాక్రమశాలందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తిరిగి వెళ్ళిపోయాను. అతడు గుడిలోకి వెళ్ళిన తర్వాత అతని కడుపును పుట్టిన వారు అతని కత్తి చేత చంపేశారు. సన్హెరీబ్ అనేటువంటి రాజుని కత్తితో పొడి చంపేశారు. మీరు 21వ వచనంలో ఉంటుంది, తన కొడుకే తను చంపేశాడు. మీ దేవుడు రక్షించలేడయ్యా, మీ దేవుడు నన్ను విడిపించలేడయ్యా, మీ దేవుడికి చేత కదయ్యా అన్నవాడు కొడుకు చేతిలో చచ్చాడు. కొడుకే చంపేశాడు. 1,85,000 మంది ఒక్క రాత్రి చచ్చిపోయారు. అష్షూరు యొక్క సైనికులు 1,85,000 మంది. యెషయా గ్రంథంలో చదువుతారు ఆ మాట మీరు. దేవునితో ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు, దేవుని మీద ప్రగల్భాలు పలకొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ఆశీర్వదించబడతాడు, దేవునికి ఇష్టడైన వాడు దీవించబడతాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనం చదవండి. 37వ అధ్యాయం 36వ వచనం. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండుపేటలో 1,85,000 మందిని అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్ళినప్పుడు తన కుమారులైనటువంటి అద్రిల్మెకు షెరోజు రాజు ఖడ్గంతో అతన్ని చంపేశారు. జాగ్రత్త, నీ నోటి మాటలు జాగ్రత్త. అగ్ని, దహించు అగ్ని సిద్ధంగా ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా తిరగొద్దండి. దేవుని ప్రార్థన చేయటం మానొద్దండి. వాక్యం చదవటం మానొద్దండి. రాకడకు బహు సూచనలు జరుగుతున్నాయి. అగ్ని గంధంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనము మెలకువగలిగి ఉండి ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక ప్రపంచంలో జరుగుతున్న దృశ్యాల్ని మనసులో పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారమైంటున్నాం. దేవుని భయభక్తులు కలిగి నిలపవలసిన వారమైంటున్నాం. మీ జీవితాలు సరి చేసుకోండి. దయచేసి గర్వాన్ని తొలగించుకోండి.
పాపాన్ని తొలగించుకోండి. సొదొమ గొమొర్రా పాపం నుండి కాలిపోయింది. ఈజిప్ట్ దేశము గర్వించి దేవుని లెక్క చేయక దేవుని బిడ్డలను బాధ పెట్టి నాశనం అయిపోయింది. అశ్షూరు రాజు దేవుని సేవకుడి మీద దేవుని మీద ప్రగల్భాలు పలికి చనిపోయాడు. ఇంకా మీకు చెప్పాలంటే రోమన్ కింగ్డమ్, గ్రీక్ రాజ్యం, రోమన్ సామ్రాజ్యం కూడా యేసు ప్రభు బిడ్డలను హింసించింది. ఏ రోజు రాజుని హింసించింది రోమన్ సామ్రాజ్యం. ఏ రోజు రాజు ఏం చేశాడంటే యేసు ప్రభుని చంపాలని చూశాడు. మీకు చెప్పాను ఆ విషయాలు. రోమన్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిలబడలేదు ఆయన ముందు. దేవునికి వ్యతిరేకంగా తిరిగి, దేవునికి అయోగ్యంగా జీవించి, దేవునికి ప్రగల్భాలు పలికి బ్రతికినోడు ఎవడు లేడు. ఇంకొక మాట నేను మీకు చూపించి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15 వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడవాడు అగ్నిగుండములో. ప్రియులారా, మనకి కూడా నిత్య అగ్నిగుండం ఉందండి. నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడులే అని చులకనగా ఉంటే, సరైన ప్రార్థన జీవితం లేకుండా ఉంటే, సరైన పరిశుద్ధ జీవితం లేకుండా ఉంటే, సరైనటువంటి దేవునికి లోబడేటువంటి జీవితం లేకుండా నువ్వు చెక్ చేసుకోకుండా ఉంటే నీ జీవితం కూడా జాగ్రత్త సుమా. ఇది శాంపుల్ మాత్రమే. అగ్నిగుండం 25 రోజులు అవ్వలేదు, 3 సంఘటనలు మీ ముందు పెట్టాను నేను. రానున్న దినాల్లో 2025 ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈవేళ రేపు అమెరికాకు అధ్యక్షుడిగా అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తర్వాత ప్రక్కన యుద్ధాల గురించి సమాచారం ఎప్పటి నుంచో చెప్తున్నాం కనుక నేను అది మీకు టచ్ చేయలేదు. భయంకరమైనటువంటి సమస్యలు ప్రపంచంలో తలెత్తుతున్నాయి. ఇప్పుడు నిత్య అగ్నిగుండము నుండి తప్పించబడకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్త సుమా. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోధా పత్రికలో రాశాడు మాట. యోధా గ్రంథము 22వ వచనం, యోధా పత్రిక 22వ వచనంలో చూడండి. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమంది అగ్నిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లాగాలి కదా. న్యూయార్క్లో ఒక ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒక బస్ డ్రైవరు. సడన్గా ఆ బస్సు ఆఫ్ చేసాడట. ఉదయం 7 గంటలకి, ఇంకా తెల్లవారుతుంది అప్పుడే, 6-7 గంటల మధ్యలో బస్సు ఆఫ్ చేసి త్వరగా దిగిపోయాడు. పరిగెత్తుకెళ్ళాడు. అక్కడ పక్కనున్న ఇంటి వాళ్ళు తలుపు కొట్టాడు. బస్సు వాళ్ళు అందరూ ఎందుకు దిగాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో అర్థం కాలేదు. తలుపు కొట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. ఇదేంటో తెలుసా, ఇదిగో ఇక్కడ మీ ఇంట్లో నుంచి పొగ వస్తుంది, మీరు కాలిపోబోతున్నారు, చూసుకోండి అని చెప్పాడట. వారు వెనక పెరట్లోకి వెళ్తే ఏదో గ్యాస్ ఏదో పేలుతుందంట. త్వరగా వాళ్ళు అందరూ బయటకు వచ్చి సేవ్ అయ్యారు. అతను హీరో అని చెప్పి, ఇతను అగ్నిలోంచి ఆ కుటుంబాన్ని కాపాడాడు అని చెప్పి ప్రయాణికులు, అక్కడ ఉన్న వాళ్ళు పేపరు, న్యూస్, టీవీస్లో అన్నిట్లో పెట్టారు. వాళ్ళు ఆ గ్రామాన్ని రక్షించాడు, పొగ వస్తుంది, కేవలం మంటలు రాకుండా వాళ్ళు ఆరిపేశారు. ఆయన ఏమన్నాడనంటే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడట, నేనేం చేయలేదు, వాళ్ళు అగ్నిలో పడిపోతున్నారు, వాళ్ళు అగ్నిలో పడిపోకుండా ఉండడానికి హెచ్చరిక చేశాను. ఇదిగో లేకండి, మీరు కాలిపోబోతున్నారు, బయటకు వచ్చేయండి అని చెప్పాను. అది మాత్రమే నేను చేసింది. యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా చాలామంది నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము పేరుకి క్రైస్తవులు ఉన్నాం, కానీ చాలామంది అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదాలు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు లాస్ ఏంజల్స్ గురించి చూపించాను కదా, అక్కడ ఇల్లు పోయింది, గొర్రెలు పోయినాయి, కుక్కలు పోయినాయి, 35 మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోయారు, శవాలు ఎన్ని ఉన్నాయో తెలియదని ట్రంప్ గారు, ప్రెసిడెంట్ గారే అంటున్నారు. ఇవన్నీ పోయినాయని బాధపడుతున్నారే. నీవు రేపొద్దున అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నిన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత బాధపడతాడు. నిన్ను కూడా రక్షించాలని దినమెల్లా చేతులు చేస్తున్నాడు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళకూడదనే కదా. మనం అనుకుంటాం దేవుడు అక్కర్లేదు, నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నాకు డబ్బు ఉన్నంత వరకు, నాకు చేతిలో నేను సంపాదించుకున్నంత వరకు నేను హ్యాపీగా బతుకుతాను అనుకుంటున్నావు. ఒక్క రోజులో మారిపోద్ది. జాగ్రత్త సుమా, నీ బ్రతుకు ఒక్క రోజులో చేంజ్ అయిపోద్ది. మిలీనియర్సే కోట్లు పోయినాయి.
ఇవాళ వాళ్ళ ఏడుస్తున్న కూడా ఉన్నాయి నా దగ్గర. కనుక వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రీల్స్ కూడా వస్తున్నాయి మీకు. ఈవేళ నాకేం భయం లేదనుకున్నావు, జాగ్రత్త సుమా. ఒక విషయం చెప్పనా మీకు, 12వ అధ్యాయంలో లూకాసు వార్తలు అంటాడు, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమో, ఈ సంపాదించినవన్నీ కూడా హ్యాపీగా ఉంటుంది నీకు అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానంటే అతను ఉన్నాడమ్మా? అందుకనే బ్రతికి ఉన్నానంటే అది కేవలం ఈవేళ సజీవమైన సంఖ్యలో ఉంటే కేవలం ఈవేళ భార్య పిల్లలతో ఉంటే కారణం, ఈవేళ పనిలోకి వెళ్తున్నామంటే ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుని కృప. అది మర్చిపోయి నీ పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు, నీ అబద్ధాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు, నీ బూతులు మానలేకపోతున్నావు, నీ శరీర క్రియలు మానలేకపోతున్నావు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు పర శరీరానుసారులై తమ జీవితాలని నాశనం చేసేసుకున్నారు. జాగ్రత్త సుమా. 2వ అగ్నిగుండం ఉన్నదట, అది 2వ మరణం. అది నిత్య అగ్ని నుంచి తప్పించడానికి నీవు నీ కుటుంబం సిద్ధపడ్డారా? ఎవరైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఆ దినమైన నా గడియనను మీకు తెలియదు కనుక మీరు మెలకుగుండి ప్రార్థన చేయమంటున్నాడు. తన కూతురు ప్రయాణం వెళ్తుందట, కారులో ఎక్కుతూ చాలామంది మగోళ్ళు ఉన్నారట. అందులో 4-5 మగోళ్ళు ఉన్నారు. నైట్ పెళ్లి కాని అమ్మాయి, అమ్మా ఎందుకమ్మా ఈ కారులో వెళుతున్నావు? ఆ 4 కుర్రోళ్ళ మధ్యన నిన్ను దేవుడే కాపాడాలమ్మా, దేవుని ప్రార్థన చేసుకోమ్మా, ఎందుకు ఇలా తయారైపోయావు, నిన్నేం చేస్తారో ఏంటో అని తల్లి ఆ కారు ఎక్కిస్తూ నిన్ను దేవుడే కాపాడాలనంటే ఆమె డోర్ వేస్తూ మాట అందంట, దేవుడిని డిక్కీలోకి వెళ్ళమని చెప్పాను అదట. దేవుడిని డిక్కీలో ఉండమను, నన్ను నీ దేవుడు నీకు కానీ నాకు దేవుడు అక్కర్లేదు, నన్ను నీ దేవుడేమో నాకు అక్కర్లేదు, దేవుడు డిక్కీలో ఉండమన్నాడు. కొన్ని గంటల్లో ఆ కారు బలమైనటువంటి ఒక ట్రాక్ని గుద్ది ఆ యొక్క కారు మొత్తం డ్యామేజ్ అయిపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారట. ఈ తల్లి వచ్చి లబోదిబో ఏడుస్తుందట, నేను రాత్రి చెప్పానని. తీరా చూస్తే కారు అంతా డ్యామేజ్ అయిపోయింది కానీ డిక్కీ ఒకటి డ్యామేజ్ అవ్వలేదంట. ఆ డిక్కీ ఓపెన్ చేశారట, ఆ డిక్కీలో కోడిగుడ్లు ఉన్నాయట, బ్రెడ్ ఉందంట, టమాటాలు ఉన్నాయంట, చిన్నవి కూడా పగలలేదంట. అంత యాక్సిడెంట్లు కూడా. ఆ తల్లి బోరుని ఏడుస్తుంది, నా కూతురు డిక్కీలో పొమ్మన్నాడు దేవుడు, దేవుడు ఇక్కడ ఉండబట్టి ఇవి భద్రంగా ఉన్నాయని చూపించాడు దేవుడు. దేవుని భద్రత కోరుకుంటున్నావా? యెహోవా పట్టణమును కాపాడని ఎళ్ళ దాన్ని కావలి కాయవారు. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరమ్మా? నోటుకొచ్చిన మాటలు మాట్లాడి దేవునికి విరుద్ధంగా తిరిగి ఇంకా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా నాకు అప్పుడే దేవుడు అక్కర్లేదు, నాకు బాప్తిస్మం అక్కర్లేదు, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, నా జాబ్ ఉంది, నా మందు నేను తాగుతాను, లేకపోతే నా శరీరం నా ఇష్టానుసారంగా నేను తిరుగుతానంటే దేవుడు ఒక దినం నిన్ను ఆ భద్రత తీసేసాడంటే. కాలిఫోర్నియాలో దేవుడు పంపించాడు నేను అంటలా, దేవుని భద్రత మాకు అక్కర్లేదు అన్నారు, కాలిపోయింది అంతే. ఎవరు దేవుని భద్రతకి రారో, సొదొమ గొమొర్రా వాళ్ళు దేవుని భద్రతకి రాలేదు. ఇదిగో ఆయన లోబడిన కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని మరి కాచినట్లు ఆయన చేతులు చేస్తున్నాడు. ఆయన రెక్కల క్రిందకు వస్తావా? నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావా? యూ కెనాట్ లివ్ గాడ్లెస్ లైఫ్. దేవుడు లేకుండా మనం బ్రతకలేమండి. దేవుడు ఉన్నాడు, దేవుడి మూలముగానే సమస్తమును కలిగి ఉన్నది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకని ఆ దేవుడిని ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకో. భక్తిహీనుల కొరకు అగ్ని దాచబడి ఉన్నది, నిత్య నరకం కొరకు భూమి ఆకాశములు పంచభూతములు మహావేంద్రములతో లయమైపోబోతున్నాయి. భూమి కూడా లయమైపోయే దినాలు రాబోతున్నాయి. భూమి లయమైపోతుంది కొద్ది కాలంలో, ఆకాశం లయమైపోతుంది, సృష్టి యావత్తు మూలిగే దినాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీ పాపం వల్లే. నీ పాపం భరించడానిదిగా ఉన్నది. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. ఇప్పటికైనా మించిపోయింది లేదని క్షమిస్తే ఆయన తన బిడ్డలను భద్రపరుస్తాడు, ఆయన తన కుటుంబాన్ని కాపాడుతాడు, ఆయన తన ప్రజలను కాపాడేవాడిగా ఉంటున్నాడు. ప్రభువా, చిన్న ప్రార్థన చేయగలవా? దేవునికి లోబడగలవా? దేవుని భద్రతలోకి రాగలవా? యెహోవా పట్టణమును
ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దానం నీకు ఉన్నదా? ఆయన రెక్కల క్రిందకు వస్తేనే, ఆయన దేవుడిగా అంగీకరిస్తేనే, ఆయనకు నువ్వు సమర్పించుకుంటేనే, ఆయన బిడ్డగా నువ్వు బ్రతికితేనే అటువంటి కార్యాలు జరుగుతాయి. సొదొమ గొమొర్రా ప్రాంతం కాలిపోవడం గల కారణం ఏమిటి? వారు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునితోనే పాపం చేయాలి. కళ్ళు మూసిపోయిన వాళ్ళకి. నీ కళ్ళు మూసుకుపోతే అలాగే ఉంటుంది. ఏమో రేపేం భారతదేశంలో చాలామంది దేవుని మీద తిరస్కరిస్తున్నారు. టీవీల్లో కూర్చుని చాలామంది యేసుప్రభు యొక్క పాటల్ని, యేసుప్రభు యొక్క భక్తుల యొక్క సాక్ష్యాలని వెటకారం ఆడి రీల్ చేస్తున్నారు. చాలా అవమానపరచబడుతుంది ఆయన నామం. ఏమో భారతదేశానికి ఏ ఉగ్రత వస్తుందో నాకు తెలియదు. భారతదేశానికి ఎలాంటి ఉగ్రత రానయ్యున్నదో నాకు తెలియదు. కాలిఫోర్నియాకి ఉగ్రత వచ్చే 7వ తారీఖున వస్తే 3వ తారీఖున ఒక అమ్మాయి సువార్త చెప్పింది, ఈ పట్టణంలో ఉగ్రత వస్తుంది, ఈ పట్టణంలో శాపం వస్తుంది, ఈ పట్టణంలో దేవుడు రివెంజ్ తీర్చుకోబోతున్నాడని చెప్పింది ఆ అమ్మాయి. ఎవడు మారలే, వినలే. నోవహు దినాల్లో కూడా దేవుడు చెప్తే వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా వినలేదు. ఎగతాళి చేశారు, వెటకారం ఆడారు, నాశనం అయిపోయారు. ఏమో భారతదేశం కూడా చాలా ఎటకారం ఆడుతుంది. ప్రతి రీల్ ఓపెన్ చేస్తుంటే ఆ సాక్ష్యాలు ఎటకారం ఆడటం, ఆ పాటలు ఎటకారం పెట్టడం, దేవుని మాటలని దేవుడు అంటే భయం లేకుండా ఉంది. భయం లేకుండా ఎవరైతే దేవదోషణ చేస్తున్నారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ మారాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా వాళ్ళని మార్చుకోండి, ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుని నేను దేవదోషం చేశాను. బైబిల్ కాల్చిన వ్యక్తే బైబిల్కి సరెండర్ అయిపోయేలాగా చేశాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రాకడ బహు సమీపంగా ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ రాకడ బహు సమీపంగా ఉంది. ఈ 2025లో అనేక సూచనలు మాకు కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ ఎంతో భయంకరంగా కాలిపోయిన పట్టణాన్ని, పట్టణ ప్రజలను రక్షించండి. ఇంచుమించు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు బయట నిరాశలై ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. వారికి ఆశ్రయం కల్పించండి. వారికి మరలా తిరిగి గృహాలు ఇవ్వండి. వారిని వైపు తిరిగి మారు మనసు పొందే భాగ్యం దాయిచేయండి. నిన్న వాళ్ళు అయ్యారు, రేపు మేము అవ్వచ్చు. రేపు ఏం సంభవించినో మాకు తెలియదు. ఇప్పుడైనా మీ విషయాలన్నీ తెలుసుకుని దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారు, దేవుని ఎదిరించిన వారు, జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుట అసాధ్యమన్నావు. ముని కొలలకు ఎదురు తిరగలేమన్నావు గనుక ప్రభువానికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ఈజిప్ట్ దేశపు రాజు అయిన ఫరో నశించిపోయాడు. బాబేలు గోపురం కట్టిన వారు నశించిపోయారు. నీకు వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రభువా అష్షూరు రాజు నశించిపోయాడు. బబులోను అధినేత నెబుకద్నెజరు ఆ సామ్రాజ్యం పోయింది. రోమన్ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, అందరూ నశించిపోయారయ్యా. చరిత్రలో ఎక్కడ నీకు కలిగి లేకుండా నీకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు ఎవ్వరూ నాయన ఆశీర్వదించినట్లు మేము చూడలేదు. ఈ మధ్యాహ్న సమయంలో ఎత్తబడిన వాక్యము నువ్వు మమ్మల్ని సృష్టించావని, మేము నీ పిల్లలమై ఉన్నామని, నీకు సాక్షులుగా జీవించవలసిన వారమని గుర్తించుకుని నీకిష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడం మాకు నేర్పించండి. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఇదిగో రెండవ మరణాన్ని నుంచి తప్పించుకునేటువంటి అగ్నిగుండము కాచుకునుందని ఆయన మారు మనసు పొందకుండా కానీ, పాపాలు ఒప్పుకోకుండా కానీ, పరిశుద్ధంగా బ్రతకకుండా చనిపోతే నరకమే. ఒకవేళ బ్రతికుండగా నిన్ను ఎగతాళి చేసి నీ నామాన్ని దూషిస్తే నరకానికి పోతామని గుర్తించుకుని ఇప్పుడే దీపముండగానే మైలు చక్కబెట్టుకుని నీ నామాన్ని అనుసరించే భాగ్యం దాయిచేయమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.